అంతా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా ఉండాలి అనే ఆలోచనతో ఆయనే నేరుగా ఏదో ఒక గ్రామానికి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 3వ శనివారం మన శామీర్పాలెం గ్రామం గౌరవ కలెక్టర్ గారు రావడం, ఇలాంటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, మన మాజీ సర్పంచ్ రాజా గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా, వేదిక మీద ఉన్న అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది మనం ఎవరి కోసమో కాదు, మన శుభ్రత కోసం. మనమే మన ఇళ్లలో ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నా, కలెక్టర్ గారి ఇద్దరం వస్తూ ఉంటే సచివాలయం వెనకనే మొత్తం ప్లాస్టిక్ కవర్తో నిండిపోయి ఉంది. అంటే మన ఇంట్లో నుంచి ఎక్కడో దగ్గర ఎత్తపోయి పడేయాలనేది మనకి అలవాటుగా మారిపోయి ఉంది. మీరు కూడా ఆ అలవాట్లు కొన్ని మార్చుకుంటే ఈరోజు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకు కూడా ఇటువంటి మంచి వాతావరణంలో కూడా క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం అంటే అందరం కోరుకునే వాతావరణమే పల్లెటూరు వాతావరణం. ఇటువంటి పల్లెటూరులో కూడా ఈ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయంటే మనం మన శుభ్రతను ఎంత శుభ్రంగా ఉంటేనే ఇటువంటి వ్యాధులకి మనం దూరంగా ఉంటాం. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా కంట్రోల్ చేసుకొని మన ప్రతి వస్తువుని ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర కాలువలోనో బావులోనో పడేసే పరిస్థితి, తర్వాత అది తీవ్ర రూపం దాల్చి ఎన్నిటికి కూడా అనర్థాలకు కారణం అవుతా ఉన్నాయి. మనం కూడా మన పరిసర ప్రాంతాలంతా శుభ్రం చేసుకోవాలి. ఈరోజు కూడా గవర్నమెంట్ ఇన్ని బాత్రూమ్లు కట్టించినా కూడా మనం ఆలోచనలు ఇంకా కూడా మారలేదు. ఇంకా బయట భూమి పోవాలని ఆలోచన ఇప్పుడు వస్తూ ఉన్నా కూడా ఎవరో ఒక జంట అంటే చూస్తూ వచ్చాం. అంటే మనం ఇంకా వెనక్కిపోయే పరిస్థితి, ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో మనం ఇంకా కూడా వెనక్కిపోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా అవేర్నెస్, గ్రామాల్లో కూడా చదువుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. మన గ్రామాల్లో మనం అవేర్నెస్ తీసుకొస్తే మన ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంటాయని చెప్పి ఈ రాష్ట్రం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వైపు ప్రయాణం చేసే దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు పల్లెత్తర కార్యక్రమం, రాత్రి చాలా సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా 1 by 1 ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చేటప్పుడు కరెంట్ స్తంభాలు లేవని చెప్పారు. తప్పకుండా కలెక్టర్ గారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే ఒక 10-15 రోజుల్లో మీకు ఆ స్తంభాలు కూడా వేసే కార్యక్రమం చేస్తారని, ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి 1 by 1 ఇక్కడ ఉండే ఆర్థిక పరిస్థితి, శ్మశానానికి పోయే దారి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పారు. తప్పకుండా వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ గారు 2 ఆప్షన్స్ పెట్టారు. ఏదో ఒక ఆప్షన్లో మీకు శ్మశానానికి కూడా రోడ్డు వేయిస్తామని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని చదువుకున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అవేర్నెస్ కార్యక్రమం లాగా తీసుకొని మీ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వైపు కాలనీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సత్వరమే పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేయడంతో పాటు ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజల జీవనానికి సంబంధించి వాళ్ళ అవసరాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని వాటిని అర్జెంటుగా ఉన్నటువంటి రిపేర్ చేయవలసిందైతేనేమి, లేదంటే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సినటువంటి వాటిని ఈరోజు ఉదయమే మేము స్వయంగా చూడటం అనేది జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారు, ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు మేమంతా కూడా మార్నింగ్ అంతా చూడటం జరిగింది. ఈరోజు ఈ ప్రతి శనివారం కూడా మనకి ఈ సాసా ప్రోగ్రాం జరుగుతుంది. అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం ప్రతి శనివారం మనం అబ్జర్వ్ చేయడంతో పాటు ప్రత్యేకించి నెలలో 3వ శనివారం అయితే కంప్లీట్ గా ఈ ప్రోగ్రాం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా, రాష్ట్రం అంతా కూడా దీని మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మనకి ఈ ప్రోగ్రామ్ కి ఏదో ఒక జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలి. సో ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా కావాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈవెంట్ చేస్తే జనాలందరికీ కూడా తెలియడం అనేది, అందరం కూడా ఒక కలెక్టర్ అండ్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ ఊరు వచ్చారు అని అంటే కనుక, ఈ సామీరపాలెం వచ్చారు అని అంటే కనుక దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం మీకోసం ఉంది అనే ఒక నమ్మకాన్ని మీలో కల్పించాలనే ఉద్దేశంతోనే రాత్రి ఏదో చివరి గ్రామం అయినప్పటికీ కూడా అందరూ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. సో యంత్రాంగం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనలో ఏమవుతుంది,
కలెక్టరు జిల్లా యంత్రాంగం అంతా వచ్చారు, మన సమస్యలు వింటారు అనేది ఏ విధమైనటువంటి అవగాహన మీకు వస్తుందో, అదే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేసేదానికి ఏంటంటే మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలనే దాని మీద ఒక అవగాహన ఇవ్వాలనేది. సో అంతేగాని ఈ రోజు వచ్చాము ఏదో చెప్పారు వెళ్ళిపోయారు అని అనుకుంటే కనుక దాంట్లో మార్పు అనేది రాదు. సో మనకి ఈ రోజు మార్నింగ్ నేను ఈ ప్లేసెస్ అనేది తిరుగుతుంటే మన ప్రెసిడెంట్ గారు, తర్వాత ఉన్నటువంటి కార్యకర్తలు, తర్వాత ఈ ఊరు కోసం ఏదో చేయాలనుకున్నటువంటి యూత్ అందరూ కూడా నాతో పాటు రావడం, సార్ మాకు ఈ సమస్య ఉంది అని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో అంటే కలెక్టర్ అండ్ జిల్లా యంత్రాంగం వచ్చారు కాబట్టి మా ఊరికి ఏదో మంచి జరుగుతుందనే ఒక అభిప్రాయంతో మాకన్నీ కూడా ఆనందంగా ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మేమంతా కూడా మా ఆఫీసర్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాము. దాని తగ్గట్టే ఇమీడియట్ గా ఏది అర్జెంట్ ఉందో అవన్నీ కూడా ఇమీడియట్ గా చేస్తాం. కానీ మీ పాత్ర ఏముంది ఇక్కడ అందులో? సో ప్రభుత్వ యంత్రాంగం నుంచి పవర్ వేయడం కానీ, రోడ్ వేయడం కానీ, లేదా ఒక కల్వర్ట్ కట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. సో ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా చేస్తారు. కానీ ఈ విలేజ్ లో ఉన్నటువంటి పౌరులుగా మీరు చేయవలసిన మీ బాధ్యత ఏముంది? ఒకటే ఒక బాధ్యత మిమ్మల్ని అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాము? దాంట్లో చెత్తని ఎక్కడ పెడితే అక్కడ పడేయకోకుండా ప్రాపర్ గా ఒక ప్లేస్ లో పెట్టండి అన్నాం. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ SWM షెడ్ లేదు, దాన్ని కూడా ఇమ్మీడియట్ గా మేము శాంక్షన్ చేస్తాము. సో అది మనం కట్టడం అనేది జరుగుతుంది. సో లేనప్పటికీ కూడా మనము ఇంతకు ముందు చాలా మంచి ఒక అలవాటు ఉండేది. ప్రతి పొద్దున్నే లేచిన తర్వాత ఇంట్లో ఉన్న మహిళలంతా కూడా ఇల్లంతా తుడిసిన తర్వాత అదంతా కలిపి ఒక గొయ్య ఇంటి ముందే తీసుకుని ఆ గోతులో అవన్నీ కూడా పడేసేవాడు. పడేయడంతో ఏమైందంటే కొన్ని రోజులు అయిన తర్వాత అదంతా కూడా ఎరువు కింద మారడం, ఊర్లో రైతులు రావడం, బండి మీద అట్లన్నీ తీసుకెళ్ళి పొలాలకు వేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి అదంతా ప్లాస్టిక్ వచ్చింది. ప్లాస్టిక్ వస్తుందోనే మనం ఏం చేసామంటే ఈజీ ఏదున్నా సరే ప్లాస్టిక్ లో పడేసేయడం, మూట కట్టడం, అక్కడి నుంచి ఇలా పడేసేయడం అంతే. సో దీనివల్ల అంటే నా ఇంట్లో ఇమీడియట్ గా డిస్పోజ్ అయిపోయిందా లేదనేది చూస్తున్నాం తప్ప దానివల్ల ఎంత అనార్థం ఉన్నది అనేది మనం చూడలేదు. సో మీ సెక్రటరియట్ దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చాము. సో ఏమి గౌరవం ఉంటుంది? అక్కడి సెక్రటరియట్ పక్క నుంచి వస్తే ఇన్ని మూటల కింద పడేసేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసేసి లోపల ఉన్న చెత్త కుళ్ళిపోద్ది. కానీ ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ కుళ్ళుతుందా? అలాగే ఉంటుంది. తెల్ల కలర్లు, నల్ల కలరు, తర్వాత బ్లూ కలరు, అన్ని కలర్స్ కూడా ఇలా రెపరెపలాడుతా ఎక్కడిదక్కడే పడి ఉంటుంది. చిరాగ్గా ఉంటుంది. సో చిరాగ్గా ఉన్న వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే చిరాగ్గా ఉన్నటువంటి ప్లేస్కి కానీ ఎవరైనా వెళ్తామా మనం? వాళ్ళకి ఏమైనా గౌరవం ఉంటుందా? ఒకసారి అంతా కూడా ఆలోచించాలి. సో గ్రామంలో ఉంటున్న ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనం ఏం చేయాలని అంతా కూడా చేస్తాం. ఇది కూడా అవగాహన చేస్తున్నాం మీరందరూ కూడా. కానీ మీలో మనకు మార్పు రాకపోతే, గ్రామాన్ని మనం శుభ్రంగా చేసుకోకపోతే ఏముంటుంది? దానివల్ల ఉపయోగం లేదు. గౌరవం ఏముంటుంది? పిల్లలు చదువుతారు, చదివిన తర్వాత మీ పిల్లల్ని ఎక్కడెక్కడో చదివిస్తూ ఉంటారు. సరదాగా ఊరికి వచ్చినప్పుడు ఏదో ఊరు నుంచి ఎవరినో తీసుకొస్తారు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి చుట్టూ చెత్త, మీ ఊరు చుట్టూ చెత్త. సరే ఊరు చూద్దాం రా అని చెప్పి తీసుకెళ్తే ఊరంతా కూడా చెత్త. ఏం గౌరవం ఉంటుంది? సో దయచేసి మీరు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఏ విలేజ్ అయితే శుభ్రంగా ఉంటుందో ఆ విలేజ్, ఏ కుటుంబం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ కుటుంబానికి గౌరవం ఉంటుంది. అన్ని కుటుంబాలు శుభ్రంగా ఉంటే కనుక ఆ గ్రామానికి గౌరవం ఉంటుంది. గ్రామం బాగుంటే కనుక మండలానికి ఉంటుంది. మండలం ఉంటే కనుక జిల్లా తర్వాత స్టేట్. సో ఇది ఒక బృహత్తర కార్యక్రమం కింద చేపడుతున్నాం. ఇదంతా చేయించడం అనేది పిల్లలతో సహా అలవాటు చేయాలని చెప్పేసి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మనకి అక్కడ ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టి పిల్లలందరూ కూడా గోల్డ్ తీసుకున్నావా లేకపోతే తలదూకున్నావా ఇవన్నీ కూడా అడుగుతున్నాం. ఏం చేత ఇలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు చేయాలని ఉద్దేశం. సో మీరు ఇలాగే చేస్తూ ఉంటే కనుక కూరగాయలు, అన్నము ఇవన్నీ కూడా తడిచేస్తుంది. అదంతా కూడా ఇవి ఆడేస్తే ఎప్పుడు కుళ్ళిపోతుంది. మళ్ళీ ఎరువు కింద అది ఉంటుంది. పొడి చేత అనేటప్పటికి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా పొడి చేత కింద వస్తాయి. అవి పొడిలో సరికదా మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా నాశనం చేస్తాయి. ఎండ వచ్చింది, ఇప్పుడు బాగా నిన్నటి వరకు ఎండ కాసింది. ఆ కవర్ లో ఉన్నటువంటి ఆ పాలిథిన్ అంతా కూడా నెమ్మదిగా డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయ్యి అది వాటర్ లో అవుతుంది. వాటర్ వెళ్ళి కింద లోపల పోతుంది.
మనం వాటర్ తాగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పాలిమర్స్ అన్ని కూడా మళ్ళీ శరీరంలోకి వస్తాయి. ఏంటి నేను అసలు ఏమి తిన్ను, గ్రామాల్లో ఉంటున్నాను, కూరగాయలు పండించి చేస్తున్నాను, తర్వాత ఈ పొలంలో తింటున్నాను, నేను నాకేంటి గడ్డలేంటి, లేకపోతే ఈ క్యాన్సర్ ఏంటి, లేకపోతే ఇలాంటి ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అసలేంది ఏముంటుంది, ఆల్మోస్ట్ ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి వాటర్ రూపంలో కిందకు పోయింది. అది వాటర్ రూపంలో మనం తాగేసాము. తాగిన తర్వాత అదంతా కూడా డైజెస్ట్ కాకుండా సాలిడ్ కింద లోపల ఉండిపోయింది. సో ఇదంతా ఇంత అనర్థం ఉంది కాబట్టే సీఎం గారు ఇంత ప్రోగ్రామ్ పెట్టారు. మీరు దయచేసి ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి. సో ఇది కలెక్టివ్ గా చేయాలి. ఇప్పుడు ఇది ఎస్సీ పేట అంటున్నారు కాబట్టి ఇక్కడ యూత్ అంతా కూడా బాగున్నారు. వీళ్ళందరూ కూడా ఓకే, మన ఊర్లో మన చెత్తని ఇలాగ ఈ రకంగా డిస్పోజ్ చేద్దాం. మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకోండి, మాట్లాడుకుని ఒక తర్వాత ఒకటి చెప్పండి. సో అప్పుడు అది ఆ పేట అంతా శుభ్రంగా ఉంటుంది. సో అలాగా మనము చేసుకుంటేనే అవుతుంది. ఒకళ్ళు మాట్లాడుకుని శుభ్రత విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే ఇదంతా కూడా సాధ్యపడుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఇది మన గౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది దయచేసి మీరు అందరూ తీసుకోవాలి. ఈ రోజు నాకు కొంచెం బాధ ఉంది, అన్ని బాగానే చేసుకుంటూ వచ్చాను. ఎందుచేత మీకు అక్కడ వాగు దగ్గర ఉంది, వాగు నుంచి మీకు ఒక మంచి రోడ్డు ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే చెత్త అంతా పేరుకోవాలి. తర్వాత అక్కడ ఈ సెక్రటరియట్ దగ్గర నిన్న వచ్చి అడిగారు, మాకు రోడ్డు ఎస్సీ వెళ్ళాలంటే ఇదంతా తిరిగి వెళ్ళాలంటే దానికి డైరెక్ట్ గా ఒక చిన్న కల్వర్ట్ లాంటిది ఏమన్నా చెప్పేసి అన్నారు. అది వేయడానికి రెడీగా, నేను కూడా వేయడానికి రెడీ ఉన్నాను. పక్కన చూస్తేనేమో చెత్త కుప్పలు ఉన్నాయి. సో ఇది కొంచెం బాధ కలిగించేటువంటి అంశాలు. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని గుర్తించాలి. ప్రభుత్వం ఎంత చేస్తున్నది అనేది దాంతో పాటు నేనేం చేస్తున్నానని చెప్పేసి ఒక బాధ్యతాయుతంగా మనం ఉన్నప్పుడే ఈ మార్పు అనేది వస్తుంది. దయచేసి ఈ సాహస ప్రోగ్రాం పెట్టింది దానికోసం అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ నేను ఏదైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. రెవెన్యూ ఇష్యూస్ అంటే ఈ చుక్కల భూములు పడిపోయి అని చెప్పేసి 400 ఎకరాల వరకు కూడా చుక్కల భూములు ఉన్నాయని చెప్పేసి అన్నారు. దాన్ని ఒక 20 రోజుల్లో, 20 లేదంటే ఒక నెల రోజుల్లో నేను అది ఫినిష్ చేసి మళ్ళీ విలేజ్కి వస్తాను. అప్పటికి నాకు అంటే నా బాధ్యతగా నేను చేశాను. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి చుక్కల భూములన్నీ కూడా తొలగించి నేను మళ్ళీ మీ ఇక్కడికి వస్తాను. అప్పుడు కంపల్సరీగా ఈ విలేజ్కి వస్తాను. ఈ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తాను. మార్పు ఉంటే సంతోషంగా వెళ్తాం, లేదని అంటే కనుక ఇలాగే ఉంటాను అని అనుకుంటే వెళ్తాం. సో నేను ఎంత మంచి చేసినా మీలో మార్పు ఉంటే ఇంకా 4 మంచి పనులు చేయాలంటే సో 4 రోజులు టైం ఇస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి యూత్కి కానీ, ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్త్రీలకు కానీ చెత్తని మాత్రం చాలా ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి. తడి చెత్త వేరు చేయాలి, పొడి చెత్త వేరు చేయాలి. నాకు ఎక్కడో ఈ ప్లేస్ మేము చెత్తగా అనుకున్నాము, ఇక్కడే పెడుతున్నాము, ఇక్కడెక్కడ కూడా డ్రైనేజ్ లో లేదు అనేది మీరు నాకు చెప్పాలి. నేను కూడా తిరుగుతాను కాబట్టి నాకు అంతా కూడా క్లియర్ గా చెప్పాలి. సో నా బాధ్యత నేను చేస్తాను, మీ బాధ్యతకు మీరు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కలిసి కలెక్టివ్ గా ఈ సాసా ఉద్యమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు స్టార్ట్ చేశారో దాన్ని ఒక మీనింగ్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.